ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12-13 వచనాలను మనం చూస్తే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఈ బుధవారంతో ఉపవాస దినాలు మొదలైనాయి కదండి. ఈ శ్రమ దినాలను అందరూ ఆచరిస్తూ ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా పెరగడానికి ఈ శ్రమల కాలం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. వీటిని మనం లెంట్ డేస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ లెంట్ పేరిట 40 రోజుల పాటు కొన్ని చర్చెస్లో కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. క్రీస్తు శకం 333లో ఈ లెంట్ 6 రోజులకు పొడిగించి పరిశుద్ధ వారంగా జరుపుకునేవారు. క్రీస్తు శకం 331లో లెంట్ డేస్గా మార్చి ఈస్టర్కు ముందు రోజు అంటే శనివారం వరకు 46 రోజులు జరుపుకునేవారు. కొద్ది కాలానికి వాటి మధ్యలో వచ్చే 6 ఆదివారాలను తీసివేసి మిగిలిన 40 రోజులు ఉపవాస దినాలుగా చేయడం ప్రారంభించారు. క్రీస్తు శకం 390లో లెంట్ డేస్ ప్రారంభాన్ని భస్మం బుధవారంగా జరపడం ప్రారంభించారు. బూడిదకు ఒలీవ నూనె కలిపి నుదుటిపై సిలువ గుర్తు వేసుకునే ఆచారం మొదలైంది. సరిగ్గా ఈస్టర్ అంటే పునరుద్ధాన దినానికి 46 రోజుల ముందు వచ్చే రోజు ఖచ్చితంగా బుధవారమే వస్తుంది. అందుచేత ఆ బుధవారాన్ని భస్మ బుధవారం అని పిలవడం అలవాటైంది. భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ ముందు రోజు శనివారం వరకు 46 రోజులుంటాయి. వాటి మధ్యలో వచ్చే 6 ఆదివారాలను తీసేస్తే మిగిలిన 40 రోజుల కాలాన్ని లెంట్ కాలమని పిలుస్తారు. ఆదివారాన్ని లెంట్ కాలంలో లెక్క పెట్టరు, ఎందుకంటే ప్రతి ఆదివారం ఒక ఈస్టర్గా విజయోత్సవంగా చేసుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25నే క్రిస్మస్ వస్తుంది కదండి. తారీఖు మారదు, కానీ వారం మారుతుంది. ఇక ఈస్టర్, దానిపై ఆధారపడిన ఈ భస్మ బుధవారం తారీఖులు మాత్రం ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటాయి, కానీ వారాలు మాత్రం మారవు. దీనికి ముందుగా ఈస్టర్ రోజును నిర్ణయిస్తారు. మార్చ్ తర్వాత వచ్చే పౌర్ణమికి దగ్గరలో ఉన్న ఆదివారాన్ని ఈస్టర్ రోజుగా నిర్ణయిస్తారు. అక్కడి నుండి 46 రోజులు వెనక్కి లెక్కించి భస్మ బుధవారాన్ని నిర్ణయిస్తారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే ఆదివారాన్ని మనం మట్టల ఆదివారం అంటాం. ఈ మట్టల ఆదివారం నుండి ఈస్టర్ ముందు శనివారం వరకు ఉన్న ఆ 7 రోజులను కూడా పరిశుద్ధ వారంగా పిలుస్తారు. ఇంగ్లీష్లో ఈ కాలాన్ని లెంట్ అంటారు. లెంట్ అనే పదం లెంగ్టన్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే చీల్చుట లేదంటే చిగుర్చుట. ఆత్మీయంగా ఎండి బెరడు కట్టిన జీవితాల బెరడును చీల్చుకొని కొత్త చిగురు ఏర్పడేందుకై ఈ 40 రోజుల శ్రమకాల ధ్యానాలు ఏర్పాటు చేయబడ్డాయి అని అర్థం. మనకి బైబిల్లో అనేక సందర్భాల్లో సిద్ధపాటు కాలంగా 40 రోజుల దినాన్ని కేటాయించడం చూస్తాం. వీటిలో కొన్ని ప్రధానమైనవి మనం చూస్తే, ప్రత్యక్ష గుడార నిర్మాణ విషయంలో దేవుడు మోషే గారికి ఆజ్ఞాపిస్తారు. అలానే ఏలియా దేవుని ప్రత్యక్షతను పొందడానికి చేసిన 40 దినాల ప్రయాణకాలం. అన్నిటికీ మించి యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజుల ఉపవాస దినాలను పాటించారు. ఈ లెంట్ డేస్ ఎవరు ఎలా ప్రవేశపెట్టారో, ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారో అనేది పక్కన పెడితే, ఈ 40 రోజులు కూడా చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నాం కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ 40 రోజులు మాత్రమే కాదు, మిగతా రోజుల్లో జరిగే సంఘ ఆరాధనల్లో, కుటుంబ ఆరాధనల్లో, బహిరంగ సభల్లో కూడా మనం పాల్గొనాలి. వాక్యం చదవడం, ప్రార్థన చేయడం ఈ 40 రోజులు మాత్రమే కాదండి, మిగతా రోజుల్లో కూడా మనం ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. ఈ ఉపవాసాన్ని కూడా మనం రహస్యంగా పాటిస్తూ ఉండాలి. విశ్వాస జీవితంలో ఉపవాసానికి, ఉపవాస ప్రార్థనలకు విశేషమైన స్థానమే ఉంది. ఉపవాసం అంటే భోజనం మానేయడం అని కాదండి, దేవునికి సమీపంగా జీవించటం. మనకి అసలు ఉపవాసం ఏ విధంగా చేయకూడదో, ఏ విధంగా చేయాలో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనకి చాలా క్లియర్గా ఉంటుంది. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మారు మనస్సు పొందితే వెళ్ళి బాప్టిజం పొందండి. తప్పు చేస్తే చేసిన తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. ఇది వాక్యానుసారమైనది. ఇంకా ఈ లెంట్ డేస్లో కేవలం సిలువ పాటలే పాడాలి, ఏడుస్తూనే ఉండాలి, మాంసం తినకూడదు, తెలుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలి, మెడలో సిలువ వేసుకోవాలి, ఇవి శ్రమ దినాలు, దుఃఖ దినాలు కాబట్టి శుభకార్యాలు జరుపుకోకూడదు అనేటటువంటివి ఇవన్నీ కూడా ఒక రకంగా వ్యర్థమైన తీర్మానాలే చెప్పాలి.
ఈ 40 రోజులు ఆధ్యాత్మికంగా మరింత బలపడడానికి ఉపయోగపడతాయనడంలో తప్పులేదు. కానీ మనం ఆధ్యాత్మికంగా బలపడుతున్నాము అనే భ్రమలో వాక్యానికి విరుద్ధంగా మనం ఉండకూడదు. అసలు వాక్యం ఏం చెప్తుందో, వాక్యం ఎలా చేయమంటుందో దాని ప్రకారంగా మనం ఉంటే తప్పకుండా దైవ దీవెనలు పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధున గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరిచ్చిన మరొక నూతన దినానికి వందనాలు తండ్రి. ఈ లెంట్ డేస్ గురించి కొన్ని మాటలు మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికి వందనాలు. దేవా, నిజంగా నీ వాక్యం ఏదైతే సెలవిస్తుందో ఆ వాక్య ప్రకారంగా మేము జీవించే కృపను మాకు దయచేయండి. భ్రమలో కాకుండా దేవా, సత్యములో మేము బ్రతకగలగడానికి సహాయం చేయండి తండ్రి. మేము చేస్తున్న ప్రార్థనలైనా, మేము జీవిస్తున్న విధానమైనా అవి మా జీవితాలకు తండ్రి శ్రేయస్కరంగా, అవి మా జీవితాలకు దేవా సాక్ష్యముగా, అవి మా జీవితాలకు తండ్రి ఒక దీవెనకరంగా మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. దేవా, ఈ దినమంతా కూడా పరిశుద్ధపరచండి. దేవా, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మా పనుల్లో, ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి మీ ఆత్మ సన్నిధితో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. ఇంకా ఇంకొన్ని ఆధ్యాత్మిక విషయాలు మేము తెలుసుకోగలగడానికి మా మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటూ మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఆమేన్.